ఏదైతే డిఎస్ఎల్ అక్రమాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్న వైసీపీ నాయకులు ఒకసారి స్కామ్ అంటారు, ఒకసారి ఏమన్నా లీకేజీలు అంటారు, ఇంకో పక్కన ఏమన్నా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అంటారు. అసలు వాళ్ళకి అవగాహన ఉందంటారు, నిజంగానే అవకాశాలు ఎంత మట్టికి జరిగే అవకాశం ఉంటుందంటారు. దాంతోపాటుగా అసలు పేపర్ లీకేజీ చెబుతున్న వాళ్ళు కాల్ చెబుతున్న ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గురించి కూడా చెప్పినా కూడా గవర్నమెంట్ దాన్ని ఏం చేశారని కూడా వాళ్ళు విడమర్చి చెప్పడం జరిగింది. ఇంకో పక్కన ఎవరైతే సెలెక్టెడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చుంటారు ఓవరాల్గా వైసీపీ చేస్తున్న దానికి, ఇటు పక్క టీచర్లు వచ్చిన దానికి ఎలా చూడొచ్చుంటారు? ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నానండి నేను. డిఎస్సిలో పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ 0%. అసలు ఛాన్సే ఉండదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తెలివిగల వాళ్ళు ఎవ్వరు కూడా డిఎస్సిలో పేపర్ లీక్ అవుతుంది అని చెప్పరు. డిఎస్సిలో అసలు పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు. ఎందుకంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది, దాంట్లో లీకేజ్ ఛాన్సెస్ 0%. ఎందుకంటే ఎగ్జామ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో జరుగుతానంగా కోడ్ వస్తుంది. ఆ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయో ఎవరికి తెలియదు, ఇంకా లీక్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రెండోది స్కామ్. ట్రాన్స్పరెంట్గా చేశామని ప్రభుత్వం చెబుతుంది, ప్రభుత్వ అఫీషియల్స్ చెప్తున్నారు. ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. రిక్రూట్మెంట్ జరిగి 1 year అవుతుంది. ఆల్రెడీ టీచర్స్ వెళ్ళి క్లాసుల్లో పాఠాలు చెబుతున్నారు. పాఠశాల విద్య అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని స్కామ్ అంటారేంటి? ఒకవేళ అలాంటి స్కామ్ జరిగితే ఆ స్కామ్లో జరిగినటువంటి అవకాశాలు ఏమున్నాయో మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అసెంబ్లీకి వచ్చి పోరాడండి, అసెంబ్లీలో చెప్పండి, లేదా మీరే కోర్టులో కేసులు వేయండి. స్కామ్ జరిగే అవకాశం కూడా ఎక్కడ లేదండి. ఎందుకంటే మెరిట్ పిల్లలే సెలెక్ట్ అవుతారు డిఎస్సి ద్వారా. వాళ్ళు టెట్ రాస్తారు, తర్వాత డిఎస్సిలో వచ్చిన మెరిట్ ఆధారంగానే టీచర్ పోస్టులు ఇచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామినేషన్, క్వాలిటీ ఎగ్జామినేషన్ జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్ట్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు టీచర్స్గా. ఇది మన పిల్లల యొక్క అదృష్టం. వాళ్ళ భవిష్యత్తు ఈ సెక్యూర్డ్. ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కూల్స్ పంపించారు. కానీ ఇక్కడ కొడుకుని కాపాడుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ ఎట్లా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాడు. ఆయన నేను తొడగొడుతున్నా, రేపు రాబోయే రోజులు ఇంకో డిఎస్సి కూడా ఈ డిసెంబర్ కాలు ఇస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ విసిరాడు. దాన్ని ఎలా తొడుచుంటారు? ఒకవేళ డిఎస్సి రిక్రూట్మెంట్లో మీకు ఏమైనా అపోహలు ఉంటే, భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని ఒక ప్లాట్ఫామ్ పెట్టి డిస్కస్ చేయండి. దానికోసం లోకేష్ బాబు గారు రెడీ అయ్యారు. మీరు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఎప్పుడైనా చెప్పండి, దాని మీద అవకతవకల మీద డిస్కస్ చేయడానికి. కావాలంటే ఒక ప్యానల్ ఆఫ్ జర్నలిస్ట్ని పిలవండి, ప్యానల్ ఆఫ్ ఎడ్యుకేషనిస్ట్ పిలవండి, పిలిచి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద లోటుపాట్ల మీద చర్చించడానికి ఒక ఓపెన్ డిబేట్ పెడతాం. మీరు రండి, విద్యాశాఖ మంత్రి గారిని పిలుద్దాం, అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి అఫీషియల్స్ని పిలుద్దాం, టీచర్స్, ఎడ్యుకేషనిస్టు, అలాగే జర్నలిస్ట్ని పిలుద్దాం. కామన్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి నిజంగా లోపాలు ఉంటే ఈ ప్రభుత్వం మీద పోరాడదాం, అందరం తెలుసుకోండి. అక్కడ అసలు అలాంటి అవకాశం లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. ద బెస్ట్ టీచర్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా పోరాడుతూ ఉన్నాడు. ఇంకో పక్కన ఆయన కూడా గట్టిగా నేను డిఎస్సి ఇంకో డిఎస్సి వేస్తానని ఆయన కూడా కరగానే చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇంకా మేము వచ్చిన తర్వాత తీసేస్తానే ఆస్కారం అసలు ఉంటుందంటారా టీచర్ని? ఒక్కసారి రిక్రూట్ అయ్యి వాళ్ళు సర్వీస్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళని తీసే అవకాశం ఉండదు. ఆ అవసరం ఏముంది? ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగింది అంటున్నాం కదా. ఏ విధమైనటువంటి స్కామ్ జరగలేదు, పేపర్ లీకేజ్ జరగలేదు, ఎక్కడ కూడా లోపాలు లేవు. అలాంటప్పుడు మళ్ళీ తీసేసే అవకాశం గురించి ఎందుకు మాట్లాడతారు? ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం వాళ్ళకు ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి, ఏ ఇష్యూస్ లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేశారు. మరి ఈరోజు వైసీపీ పార్టీలో వాళ్ళ అంతర్గత మీటింగ్ ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంది, దాంట్లో అసలు ఏం చర్చకి రావచ్చు అనుకుంటున్నారు? నిజంగానే వీళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చి పోరాడతారంటారు? మీరు అడిగినట్టుగానే అసెంబ్లీకి వచ్చి పోరాడమన్నారు, దానికి వచ్చి పోరాడతారంటారా ఈ విషయాల్లో? వీళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు అసెంబ్లీకి అటెండ్ కాల. రేపు వస్తారో రాదో కూడా తెలియదు. ఒక్క విషయం మీద రావచ్చు, రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2 సెషన్స్కి కంటిన్యూ కనుక ఆబ్సెంట్ అయితే వాళ్ళ సభ్యత్వం పోతుంది, జీతభత్యాలు ఆగిపోతాయి. వాటి కోసం రేపు వచ్చి అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకొని ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి గందరగోళం సృష్టించి అదొక వాయిదా తీర్మానం కోరి ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం
అసెంబ్లీలో రచ్చరచ్చ చేసి సస్పెండ్ అయ్యి బయటకు వస్తారు వీళ్ళు, లేదా వాళ్ళే వాకౌట్ చేసి బయటకు వస్తారు. అంటే అంతేగాని వీళ్ళ దగ్గర డిఎస్సిని క్వశ్చన్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ లేదు, స్కామ్ జరగడానికి లోపాలు వీళ్ళ దగ్గర లేవు, పేపర్ లీక్ అయిందని ఎవిడెన్సెస్ ఏమీ లేవు. వీళ్ళు దేని మీద డిఎస్సి మీద పోరాడతారు? అంటే అంతకుముందు అయితే 2 నిమిషాలు ఉన్నారు, మరి ఈ టైం స్పెండ్ చేస్తారంట, ఈ మాత్రం టైం స్పెండ్ చేస్తారంట డీసీ మీద. ఇక అటెండెన్స్ వేయించుకోవాలి కాబట్టి కొంతసేపు స్పెండ్ చేస్తారు. అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఇక డిఎస్సిలో స్కామ్ జరిగిందని అరుపులు పెడబొబ్బలు చేస్తారు, ఆ స్పీకర్ గారిని చుట్టుముడతారు, సభను రసాబసా చేస్తారు, కావాలనే సస్పెండ్ చేయించుకుంటారు. ఆ అవకాశం లేదనుకోండి, ఈ ప్రభుత్వం కనుక పోనీలే ఏదో వాళ్ళు నిరసన తెలుపుతున్నారని సామరస్యంగా చూసి వాళ్ళ చేత మాట్లాడిద్దామని అవకాశం కల్పిద్దాం అనుకున్నా ఇది ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీరు అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మేము చేసిన డిఎస్సి మూల మా మైలేజ్ వచ్చింది, రేపొద్దున కూడా మేము మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ మైలేజ్ వచ్చిందంటారా డిఎస్సి వ్యవహారం మీద? అసలు డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ మన కర్నూలులో పెద్ద ర్యాలీ తీసి మేము ఎంత కష్టపడితే ఈ జాబు సెలెక్ట్ అయ్యామని ప్రజలందరికీ అవగాహన కల్పించారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారో ప్రజలకు ఒక అవగాహన ఉంది. చదువుకున్న ప్రతి వాడికి తెలుసు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు, ఎన్ని రోజులు కృషి చేసి అహర్నిశలు చదివితే ఉద్యోగం వస్తే వాళ్ళకి తెలుసు. ఈ చదువు రాని దద్దమ్మలకి ఏం తెలుస్తుందండి, దాని ఒక జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో. అంటే నిన్న అలా మరి ర్యాలీలు కానీ సక్సెస్ అయినాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎంతమంది సక్సెస్ అయినాయి చూసారుగా మీరు. ప్రతి దగ్గర కూడా ఒక 100 మంది 200 మందిని పోగేశారు, జన్జీ అంటున్నారు. అందులో ఎవరు కూడా 50 తక్కువ వయసు లేదు, అందులో చదువుకునే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అంతా కూడా ఈ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళని, కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఒక బిర్యానీ క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి ఆ మీటింగులకి అటెండ్ చేయించారు, ర్యాలీలు చేస్తున్నారు. అందులో మొన్న ఒక ర్యాలీ చూశాను నేను, ఒక అతను మందు బాగా తగ్గించి అతని మీద బీర్ బాటిల్తో బీర్ పోస్తున్నారు, అతను తోలుతా ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ర్యాలీ నిజంగా చదువుకున్న వాళ్ళు కనుక ఈ నిరసనకు వస్తే వాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడండి? రోడ్ల మీద ఇలా అరాచకాలు చేస్తాడా? రోడ్ల మీద ఇంత దొమ్మీలు చేస్తాడా? పోలీసులను బెదిరిస్తారా? మహిళా ఎస్ఐల్ని అవమానకర రీతిలో తోసుకుంటూ వెళ్తారా, అవమానపరుస్తారా? ఇలాంటి అరాచకాలు చేయరని చదువుకున్న పిల్లలు. వాళ్ళు నిరసన తెలదలుచుకుంటే వాళ్ళకున్న సమస్యని మీడియా ముందు మాట్లాడతారు, లేదా ప్రభుత్వానికి తెలియజేస్తారు. బెదిరిస్తున్నారు, గవర్నమెంట్ బెదిరిస్తుంది, ఎవరు రానివ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ అండి, ఎవరైనా వచ్చి వాళ్ళ బాగోగులు సమస్యల్ని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకో కొత్త పార్టీ రాబోతుందని చెప్పి పదే అనౌన్స్ జరుగుతుంది. అనుభవంగా విజయసాయి రెడ్డి గారు బావిజ అనే పార్టీ అనౌన్స్ చేశారని చెప్పి చక్కర్లు కొడుతుంది. అది వస్తే రేపొద్దున ఎవరికి లాభం అంటే నిజంగా ఆయన రాజకీయ పార్టీగా ఆవిర్భవించి జనాలకు ఎలా వెళ్ళగలుగుతారు అంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎన్ని పార్టీలైనా రావచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యాక్యూమ్ లేదు కొత్త పార్టీ. ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి కోసం కృషి చేస్తాం, సహాయ సహకారం అందిస్తాం అంటే విజయసాయి రెడ్డి గారు కాదు, ఎవరు వచ్చినా ఈ ప్రజలు స్వాగతిస్తారు. అంతేగాని పార్టీ పెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రభుత్వాన్ని చెడు పేరు తీసుకొచ్చి ప్రభుత్వం మంచి చేస్తున్నా వీళ్ళు అడ్డుపుల్లలు వేస్తానంటే ఏ పార్టీని కూడా ఈ ప్రజలు స్వాగతించరు. అంటే ఎవరికి మేలు జరిగింది అంటారు? వాళ్ళు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే ఎవరికి మేలు జరిగింది అంటారు? గతంలో మనం చూసాం, అక్కడ తెలంగాణలో మన కేసీఆర్ కూతురు పార్టీ పెట్టింది, అవి అగెనిస్ట్కి వెళ్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎవరికి అగెనిస్ట్గా నడుపుతాడు అనుకోవచ్చు, లేకపోతే ఎవరికి లాభం చేకూర్చవచ్చు? కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇప్పుడు కొత్త పార్టీ యొక్క అవసరం లేదు. ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఓటు బ్యాంకులో చిల్లుబడిద్దేమో కానీ ప్రభుత్వానికి ప్రభుత్వ సపోర్ట్ చేస్తున్న పార్టీలకి కూటమి ఓట్లలో 1% కాదు కదా, 0.1%లో కూడా మార్పు రాదు. 0.1% కూడా ఓటు బ్యాంక్ కోల్పోవడం. అంటే గతంలో కూడా మనం చూసాం, బీజేపీలో జాయిన్ అవుతారు, బీజేపీతో మంత్రాలు జరుగుతుందని చెప్పి రూమర్లు వచ్చినాయి, ఆయన పార్టీ పెడతాను, పేపర్ పెడతాను, ఇంకో పక్కన ఛానల్ పెడతాను అని చెప్పిన సందర్భం చూసాం. మరి రేపొద్దున మరి భాజపాలోకి వెళ్తాడంటారు, లేకపోతే ఈయన మరొక తెలంగాణలో కవితలాగే ఇక్కడ పార్టీ పెట్టి జగన్కి మళ్ళీ అన్న అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే మరి ఆయన కొత్త పార్టీ పెడతాననేది అనౌన్స్ చేశాడు. అది కూడా నేను కూడా చదివాను ఆర్టికల్లో, టీవీలో కూడా చూశాను.
పార్టీ ఏం పెడతాడు, ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, ఎవరితో కలుస్తాడు, ఎవరితో కలిసి పోటీ చేస్తాడు, ఇంకొక 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఆయన చేయబోయే పనులేంటో, ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో మనకు క్లారిటీ లేదు. ఎవరితోనైనా కలవచ్చు, దానివల్ల కూటమి పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి పార్టీలు 100 వచ్చినా కూటమిని ఏమీ చేయలేవు. కూటమి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది, అభివృద్ధికి తోడ్పడుతుంది, ఈ రాష్ట్రం యొక్క పురోగాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. అలాంటప్పుడు తోక పార్టీలు ఎన్ని వచ్చినా ఈ కూటమిని ఏమీ చేయలేవు. రేపు రాబోయే రోజుల్లో మన పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లోనే, లోకల్ బాడీ ఎలక్షన్లోనే మిగతా పార్టీల యొక్క ఓటు బ్యాంక్ ఏమవుతుంది, వాటి యొక్క పొజిషన్ ఏంటో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పి చూపిస్తారు.